శ్రీ రుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగం మహోత్సవం పిఠాపురం మాధాపురం రోడ్ వైష్ణవి గార్డెన్లో గురువారంతో ముగిసింది. ఇక పూర్ణాహుతి శివపార్వతుల కళ్యాణం అమ్మవారి నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మహాయాగం ముగిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ కరణం చెన్నారావు మరియు భక్తులు అధిక సంఖ్యలోనూ పాల్గొన్నారు. పరిహరణ అనంతరం పూర్ణాహుతి ఈ యొక్క కార్యక్రమం 5 రోజుల నుంచి కూడా టీవీ న్యూస్ ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రసారం చేశారు. ఇప్పుడు కూడా పూర్ణాహుతి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే విశ్వస్యో పరతో శక్తే నారాయణి నమోస్తుతే అని జగన్మాత సర్వదేవతా స్వరూపమైనటువంటి చండికా పరాదేవతను ఉద్దేశించి, అలాగే పరమేశ్వరుడు జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అని జగత్తందరికీ కూడా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని పురస్కరించుకొని మన పిఠాపురం క్షేత్రంలో వైష్ణవి గార్డెన్స్ నందు గత 5 రోజులుగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు సుశీలా గారి దంపతుల చేత లోక కళ్యాణార్థము విశ్వశ్రేయస్సును నిమిత్తమై సకల జనులు సమస్త అభీష్టములు పొందడానికి, అలాగే మన రాష్ట్రము దేశము సమస్త విశ్వమంతా కూడా సుభిక్షంగా ప్రజలందరూ కూడా ధర్మబద్ధమైనటువంటి మార్గంలో జీవనం సాగించడానికి, జగన్మాత యొక్క దివ్యానుగ్రహం అందరూ పొందడానికి, ప్రత్యేకించి మన రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ధర్మమైనటువంటి మార్గాన్ని అమ్మవారు అనుగ్రహించాలని అందరికీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో గత 5 రోజులుగా ఇక్కడ అమ్మవారికి పురస్కరించుకొని శ్రీరుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ 5 రోజులు కూడా మనకి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి పండితులు, విశేషమైనటువంటి ఉపాసకులు, వేదవేత్తలు, మంత్రద్రష్టలు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారందరూ కూడా లోక కళ్యాణార్థమై అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు వేదమంత్ర ధ్వనితో విశేషంగా పూర్తి చేశారు. 5 రోజులు కూడా అమ్మవారికి సహస్ర చండీ పారాధనలు, శతచండీ హోమములు, అలాగే దశాంశ పద్ధతిలో తర్పణము, రుద్ర సౌర గణపతి విష్ణు సంబంధమైనటువంటి యాగములన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగినది. ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని పాంచాలిక దీక్షా పరిసమాప్తంగా పూర్తి చేసుకుని మహాపూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క నిమజ్జనోత్సవం ప్రారంభమవుతుంది. తర్వాత సాయంత్రం శాంతి కళ్యాణ మహోత్సవం. ఇవన్నీ కూడా అమ్మ యొక్క దివ్యానుగ్రహం సకల జనులకి కలగాలని, అందరూ కూడా శ్రేయో మార్గాన్ని పొంది ఉండాలని, సకల శ్రేయస్సులు ప్రజలు పొందాలని, అతివృష్టి అనావృష్టి ఈతి బాధలు తొలగి జనులంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని రామచంద్ర యాదవ్ గారు సకల జనుల నిమిత్తమై సర్వశ్రేయస్సులు సకల జనులు బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం తదితర వర్ణానాం వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి అతివృష్ట్యాది దోషములు పోయి సుఖ సంతోషంతో ఉండాలని యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమం సహజంగా లోకంలో చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది ఎంతో పుణ్య విశేషం ఉంటేనే కానీ ఆ చేయడం కానీ చూడటం కానీ అందులో పాల్గొనడం కానీ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కానీ జరగదనేటువంటిది అతిశయోక్తి. అటువంటి కార్యక్రమం ఇక్కడ సంపూర్ణంగా ఈరోజు పూర్తయినది. ఈ కార్యక్రమాన్ని చాలా విశేషంగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా వచ్చి తిలకించారు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషంతో ఉండాలని ఆ యొక్క జగన్మాత ఆదిపరాశక్తి జగదంబిక అనేటువంటి చండికా పరాదేవతను ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. శ్రీమాత్రే నమః. రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, లోక కళ్యాణార్థమై ఆ అమ్మవారి ఆశీస్సులతో 5 రోజుల నుండి ప్రముఖ శక్తిపీఠ క్షేత్రం పురోహితిక అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి వెలసిన ప్రముఖ క్షేత్రం పిఠాపురం నందు ఇక్కడ జరిగిన శ్రీరుద్ర సహస్ర చండీ రాజశ్యామల యాగం ఈరోజు 5వ రోజు మహాపూర్ణాహుతితో సంపూర్ణమైంది. ఈరోజు సాయంత్రము స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఉంటుంది. ఈ యాగానికి ప్రధాన సంకల్పం
ఈ రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులందరికీ కూడా పంటలు బాగా పండాలని, మహిళలకు సౌభాగ్యాలు అందించాలని, యువత భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులతో కొన్ని వందల మంది వేద పండితుల సహకారంతో ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా అమ్మవారి ఆశీస్సులతో మంచి జరుగుతుందని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దుష్టారిష్ట గ్రహాలన్నీ కూడా, ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణాలన్నీ కూడా విడిపోవాలని, రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలని, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ రాజకీయ ప్రస్తావన తీసుకురాకండి. ఇలాంటి కార్యక్రమాలు అమ్మవారి ఆశీస్సులతో నేను ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా చేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి రాకముందు నుండి కూడా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. అల్టిమేట్గా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రానికి పట్టిన గ్రహణాలు వీడిపోవాలని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులతో తొందరలో అది జరుగుతుందని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.